టీడీపీ జనసేనలో టికెట్ల చిచ్చు దావానంలా మారింది. సీట్లపై కోటి ఆశలు పెట్టుకున్న ఆశావాహులకు అధినేతలు హ్యాండ్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు. తీవ్ర అన్యాయం చేశారంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో బీసీలకు పెద్దపీట వేస్తూ ఉంటే టీడీపీలో మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఫైర్ అవుతున్నారు. టీడీపీలో కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. 15 కోట్లు చెల్లించిన వారికే కొవ్వూరు సీటు ఇచ్చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 కోట్లకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని స్థానిక టీడీపీ నేతలే చెబుతున్నారు. అయితే 15 కోట్లకు వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చేశారంటూ ఓ మహిళకు టీడీపీ నేత చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది. డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలో ముసలం ముదిరింది. టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రెబల్ అభ్యర్థిగా మారారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు. పాతపట్నంలో తన అనుచరులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కలమట వెంకటరమణ. కాపు నేతలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాబలం ఉన్న నాయకుడికి కాకుండా డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒక 420కి చంద్రబాబు టికెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. చంద్రబాబు బీసీలను నమ్మించి గొంతుకోశారని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ సీటు మహేష్ యాదవ్కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోపాల్ యాదవ్. యనమల రామకృష్ణుడు వెన్నుపోటు పొడిచారని గోపాల్ మండిపడ్డారు. 25 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు ఓసీలకి సీట్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో బీసీలకు పెద్దపీట వేస్తుంటే టీడీపీలో మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో నిరసన జ్వాలలు చల్లారడం లేదు. ఉన్న సీట్లన్నీ జనసేనకే ఇస్తే తమ పరిస్థితి ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వొద్దని మాజీ మంత్రి బండారు సత్యనారాయణకే కేటాయించాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మార్గుల సీటు ఎన్ఆర్ఐ పైల ప్రసాద్కి ఇవ్వొద్దని రామానాయుడికే ఇవ్వాలంటూ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. భీమిలి జనసేనలో టికెట్ల రచ్చ కొనసాగుతోంది. భీమిలి అసెంబ్లీ స్థానం గంటా శ్రీనివాసరావుకు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలంతా సమావేశమయ్యారు. మన భీమిలి మన సందీప్ పేరుతో ఆందోళన చేశారు. భీమిలి అసెంబ్లీ సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల నుంచి జనసేన కష్టపడి పనిచేస్తోందని భీమిలి సీటు స్థానికులకే ఇవ్వాలని కోరుతున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓడించాలని పిఠాపురం ప్రజలకు గాజువాక నియోజకవర్గ ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో కలిసి లేఖలు రాసిన ప్రజలు వాటిని పిఠాపురానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు. గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, భవిష్యత్తులో పిఠాపురం ప్రజలతో కూడా ఇదే పరిస్థితి అన్నారు. అలాంటి ఎజెండా లేని పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడించాలని వారు పిలుపునిస్తున్నారు.